తాలిబాన్ల దగ్గర వాళ్ళు ఆ మధ్యన దేశాన్ని ఆక్రమించుకుని మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించుకుంటూ అమెరికా వాడు పారిపోతా ఆయుధాలు విమానాలు బోలెడన్ని వదిలిపెట్టిపోవడంతో పాటుగా అమెరికా వాడికి వాళ్ళని కంట్రోల్ చేయడానికి చేసుకున్నటువంటి పని ఏంటంటే ఈ ఆఫ్ఘనిస్తాన్ని ఇంతకుముందు అక్కడ ప్రభుత్వం మీద నమ్మకం లేక అక్కడ ఉన్నటువంటి డబ్బులన్నీ తీసుకొచ్చి అమెరికన్ బ్యాంకుల్లో దాచిపెట్టారు. వాళ్ళ చేతిలోనే అమెరికా చేతుల్లో. అందుకనినే తాలిబాన్లకి వల్ల కావట్లేదు. తాలిబాన్లుకి అమెరికా ఆ రోజున ఈ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు అనేక మంది ఉద్యోగాలు వ్యాపారాలు చేశారు, డబ్బులు సంపాదించినవి ఎక్కడ ఇళ్లలో పెట్టుకోలేరు కదా, బ్యాంకుల్లో పెట్టుకున్నారు. ఆ బ్యాంకులన్నీ అమెరికా వాళ్ళ పర్యవేక్షణలో ఉన్నాయి. అమెరికాకి ఈ డబ్బులన్నీ వెళ్ళి అకౌంట్లో అక్కడ పడి ఉన్నాయి. ఇప్పుడు అది అమెరికా వచ్చేటప్పటికి ఆ డబ్బుల్ని ఇంతవరకు రిలీజ్ చేస్తే తాలిబాన్లు సంపన్నులు అవుతారు, కానీ వాళ్ళకి చేయట్లా. లేదా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ప్రజలు సంపన్నులు అవుతారు, వాళ్ళకి ఆ పని చేయనియట్లా. కానీ అదేదో తాలిబాన్లకి ప్రతి నెల కూడా దాదాపుగా $40 మిలియన్ తాలిబాన్లకి డబ్బులు ఇస్తుందట. వారం ప్రతి వారం $40 మిలియన్ చొప్పున డబ్బులు ఇస్తుందట. దీని మీద ఇప్పుడు అమెరికాలో రచ్చ ఏంటంటే ఎంతెంత డబ్బులు వాళ్ళకి సాయం చేసేస్తుంది, తద్వారా తీవ్రవాదులను ఎందుకు ప్రోత్సహించాలి అన్నటువంటిది. వాళ్ళ డబ్బులే ఇస్తున్నారు, అది ఒకేసారి ఇచ్చేస్తే దాంతో మళ్ళీ ఏ యుద్ధానికి వెళ్తారు ఎవరి మీద కన్నా అనేసి వాళ్ళ డబ్బులు వాళ్ళ మెయింటెనెన్స్ కోసం అమెరికా ఇస్తుంది. దాన్ని అమెరికాలో అలా చెప్పకుండా అదేదో ఉదారవాదంగా సాయం చేస్తున్నట్టు నాటకాలు ఆడుతున్నారు.